వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి హూ అపాయింటెడ్ యాజ్ అ న్యూ చైర్పర్సన్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి నూతన చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో పిసి పంత్, హెచ్ఎల్ దత్ అండ్ నెక్స్ట్ జోసెఫ్ బాలకృష్ణన్ ఉన్నారు. ఇటీవల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ కి చైర్పర్సన్ గా ఎన్నికైన వ్యక్తి పిసి పంత్, ప్రఫుల్ల చంద్ర పంత్ అయిన పేరు. సో ఈయన రీసెంట్ గా మనకి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ప్రఫుల్ల చౌదర్ పంత్. అండ్ నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఎప్పుడు స్థాపించబడింది అంటే 1993, 1993లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది స్థాపించబడింది. అండ్ దీంట్లో టోటల్గా మనకి 9 మంది సభ్యులు ఉంటారు. అంటే 8+1 8 మంది సభ్యులు, ఒక చైర్పర్సన్ ఉండడం జరుగుతుంది. ఈ చైర్పర్సన్గా ఇటీవల మనకి ప్రఫుల్ల చౌదర్ పంత్ అపాయింట్ కావడం జరిగింది. అండ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, సో దాన్ని అడాప్ట్ చేసుకుంది యుఎన్ ఏ సంవత్సరంలో అంటే 1948. యూనివర్సల్ హ్యూమన్ రైట్స్ని 1948లో యుఎన్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఈ జాతీయ మానవ హక్కులకి కమిషన్ సంబంధించి, ఈ జాతీయ మానవ హక్కులకి సంబంధించి 2019లో మనకి ఒక అమెండ్మెంట్ సవరణ కూడా జరిగింది. వీళ్ళ యొక్క వయసు కానీ, మెంబర్స్ యొక్క వయసు కానీ, లేకపోతే టెన్యూర్, పదవీ కాలం యొక్క పరిమితి, వీళ్ళని ఎలా అపాయింట్ చేయాలి, అపాయింట్ చేయవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా 2019లో ఇంట్రడ్యూస్ చేసిన అమెండ్మెంట్ బిల్లో సవరించడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైర్మన్ పిసి పంత్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following Indian shuttler have been nominated as the athletic ambassador for the ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ క్యాంపెయిన్? సో ఇటీవల మనకి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ క్యాంపెయిన్ అనే దాన్ని లాంచ్ చేసింది. సో దానికి సంబంధించి ఇండియా తరపున ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా సెలెక్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో జ్వాలా గుప్తా, అశ్విని పొన్నప్ప అండ్ పివి సింధు, సైనా నెహ్వాల్. సో పివి సింధుని ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ లాంచ్ చేసిన బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ క్యాంపెయిన్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. India's first mango museum is coming up at the Central Institute for Subtropical Horticulture office at which city of India? సో భారతదేశం యొక్క మొట్టమొదటి మ్యాంగో మ్యూజియం అనేది ఎక్కడ రాబోతుంది అనేది క్వశ్చన్. అండ్ దీన్ని డెవలప్ చేస్తుంది ఎవరు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ హార్టికల్చర్. సో ఎక్కడ రాబోతుంది? హైదరాబాదా, అహ్మదాబాదా, మైసూరా, లక్నోనా అని. సో లక్నోలో ఇండియాలో త్వరలో ఇండియాస్ మ్యాంగో మ్యూజియం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మ్యాంగో యొక్క డిఫరెంట్ వెరైటీస్ కానీ, దాని యొక్క మెయిన్ హెల్త్ పరంగా దాని యొక్క అడ్వాంటేజెస్ కానీ, దానికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ కానీ, మ్యాంగో యొక్క హిస్టరీ, దాని ప్రొడక్షన్, ఏ ప్లేసెస్లో ఎక్కువగా పండిస్తారు, ఏ కండిషన్స్లో పండిస్తారు, ఆ మ్యాంగో హిస్టరీ, ఇన్ఫర్మేషన్, అడ్వాంటేజెస్ ఇవన్నీ కూడా ఆ మ్యూజియంలో మనకి చెప్పబడతాయి. సో దట్ ఈస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ మ్యాంగో మ్యూజియం విచ్ విల్ బి గోయింగ్ టు బి స్టార్టెడ్ ఇన్ లక్నో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. What is the name of Rajasthan first class cricketer captain who passed away recently? Rajasthan first class cricket captain and BCCI board లో one of the person గా మనకి ఆయన పదవి కూడా నిర్వహించడం జరిగింది. ఇటీవల ఆయన కోవిడ్ కారణంగా మరణించారు. ఆ పర్సన్ ఎవరు అని అడుగుతున్నారు. రాజేష్ పీటర్ అండ్ నెక్స్ట్ శేఖర్ గ్వాలి అండ్ చేతన్ చౌహాన్, కిషన్ రుంగ్తా. సో కిషన్ రుంగ్తా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో కిషన్ రుంగ్తా రాజస్థాన్కి చెందిన వ్యక్తి. ఇటీవల జైపూర్లో కోవిడ్ కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. ఇదివరకు బీసీసీఐ సెలెక్టర్గా, వన్ ఆఫ్ ద సెలెక్టర్గా వర్క్ చేశారు. అండ్ రాజస్థాన్ క్రికెట్ దానికి కెప్టెన్గా కూడా ఈయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. అలాగే బీసీసీఐ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే బీసీసీఐ హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. World Press Freedom Day 2021 global conference was hosted by which organization in Namibia?
సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది May 3rd రికగ్నైజ్ చేయడం జరిగింది. 3rd May ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. దీని గురించి నేను డిస్కస్ చేశాం కూడా. అయితే ఈ సంవత్సరం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేకి సంబంధించి ఒక గ్లోబల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. ఎక్కడ అంటే మనకి నాంబియాలో. అయితే ఈ నిర్వహణకి ఇంపార్టెంట్గా కృషి చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునెస్కో. సో ఆన్సర్ వచ్చేసి యునెస్కో ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల యునెస్కో నాంబియా గవర్నమెంట్తో కలిసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2021కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. సో దట్ ఈస్ అ న్యూస్. అలాగే మే 3rd కూడా గుర్తుపెట్టుకోండి. యునెస్కో గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉందని తెలుసు. అలాగే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి నైరోబీలో ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కెన్యా. The headquarters of UNEP is located in Nairobi in Kenya. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవాలో ఉంది. అలాగే May 1st అనేది మనకి ఎలా రికగ్నైజ్ చేశారు అంటే ఇంటర్నేషనల్ లేబర్ డే. సో మనకి ప్రపంచ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అనేది May 1st. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడుందంటే జెనీవాలో. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది నైరోబీ కెన్యాలో ఉంది. యునెస్కో వచ్చేసి మనకి ప్యారిస్లో ఉంది. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP అంటాం, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది. అలాగే ఈసారి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే 2021కి సంబంధించి దీని యొక్క కాన్ఫరెన్స్ అనేది నైరోబీలో యునెస్కో యొక్క సహకారంతో జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following countries Sheikh Zayed Book Award refused by German philosopher? So Jürgen Habermas. జుర్గెన్ హెబెర్మస్ ఒక ప్రముఖ ఫిలాసఫర్, జర్మనీకి సంబంధించిన ఆయన. అయితే రీసెంట్గా ఒక కంట్రీ ఆయనకి షేక్ జయాద్ బుక్ అవార్డ్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది, కానీ దాన్ని ఆయన తిరస్కరించారు. ఏ కంట్రీ షేక్ జయాద్ బుక్ అవార్డ్ని ప్రకటించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, UAE. సో UAE ఈజ్ ద కంట్రీ విచ్ ఈస్ రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ షేక్ జయాద్ బుక్ అవార్డ్. లిటరసీ రంగంలో కానీ లిటరేచర్ రంగంలో కానీ అంటే సాహిత్య రంగంలో కానీ అండ్ నెక్స్ట్ వివిధ రంగాల్లో మనకి కృషి చేసిన వ్యక్తులకి ఈ షేక్ జయాద్ బుక్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని పొలిటికల్ డిస్టర్బెన్సెస్ దృష్ట్యా, కొన్ని అదర్ ఇష్యూస్ దృష్ట్యా UAE ఇటీవల ప్రకటించిన షేక్ జయాద్ అవార్డ్ని 2021 అవార్డ్ని జర్మన్ ఫిలాసఫర్ అయిన మనకి జుర్గెన్ హెబెర్మస్ సో దీన్ని తిరస్కరించడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Who is the author of the English version book The Frontier Gandhi, My Life and Struggle? అలాగే మనకి ద ఫ్రంటియర్ గాంధీ మై లైఫ్ అండ్ మై స్ట్రగుల్ బుక్ని ఇంగ్లీష్లోకి అనువదించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్స్లో కమీలా షామ్సీ అండ్ జాప్సీ సిడ్వా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మొహసిన్ హమీద్, ఇమ్తియాజ్ అహ్మద్ సాహిబ్ జాదా. సో ఇమ్తియాజ్ అహ్మద్ సాహిబ్ జాదా ఈజ్ అ పాకిస్తాన్ సివిల్ సర్వెంట్. ఈయన ద ఫ్రంటియర్ గాంధీ మై లైఫ్ అండ్ స్ట్రగుల్ అనే బుక్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ద ఫస్ట్ టైం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. He is also famously known as a Frontier Gandhi. ఈయనని ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ పేరు ద ఫ్రంటియర్ గాంధీ మై లైఫ్ అండ్ స్ట్రగుల్. దీనిని ఇంగ్లీష్లోకి ఇమ్తియాజ్ అహ్మద్ సాహిబ్ జాదా అనువదించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. అలాగే పాకిస్తాన్ తరపున మొట్టమొదటిగా ఇండియా యొక్క భారత రత్న అందుకున్న వ్యక్తి కూడా మనకి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖానే. అలాగే ఈయన స్థాపించిన ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక గ్రూప్ పేరు వచ్చేసి మనకి ఖుదా ఎక్తిమాద్. సో దాన్ని రెడ్ షర్ట్స్ అని కూడా పిలవచ్చు. So this is all about that, the Frontier Gandhi, My Life and Struggle. And ee book valla inspire aina one of the popular person and Malala Yousafzai. Malala Yousafzai oka statement kuda ivvadam jarigindi. This book always inspires me. Ee book valla ochina message, ee book valla Khan Abdul Ghaffar Khan edaithe message ichcharo ee book nunchi adi tanu eppudu inspire chestundani cheppesi Malala Yousafzai cheppడం జరిగింది. So that is one of the important thing. Next one చూద్దాం. Which of the following Pune-based startup developed the plaster brand Fractoaid, which provides early and instant immobilization to the fractured? So జనరల్గా మనకి ఏదైతే ఒక కొత్త బ్రాండ్ అనేది స్టార్ట్ అయింది దాని పేరు ఫ్రాక్టోఎయిడ్.
సో ఇదేం చేసేదంటే ఇమీడియట్ ఆర్ ఇన్స్టెంట్ ఇమ్మొబిలైజేషన్ టు ద ఫ్రాక్చర్. సో ఫ్రాక్చర్కి ఇన్స్టెంట్గా ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో దానికి సంబంధించి ఈ టెక్నాలజీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. ఆప్షన్స్లో హెల్ప్ షిఫ్ట్, నెక్స్ట్ వచ్చేసి డాక్ప్లెక్స్, అండ్ నెక్స్ట్ వన్ మెడియా యాష్, అండ్ నెక్స్ట్ వన్ హ్యాపీ రూట్స్, మెడియా ఆశా. సో నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పూణే ఆధారిత ఏ స్టార్టప్ కంపెనీ ప్లాస్టర్ బ్రాండ్ ఫ్రాక్టో ఎయిడ్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి మీడియా ఆశా. సో మీడియా ఆశా అనే పూణే బేస్డ్ స్టార్టప్ కంపెనీ ప్లాస్టర్ బ్రాండ్ అయిన ఫ్రాక్టో ఎయిడ్ని ఇచ్చింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ పర్టిక్యులర్ ఫ్రాక్చర్ నుంచి ఇన్స్టెంట్ ఇమ్మొబిలైజేషన్ అనేది దొరుకుతుంది. సో దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫ్రాక్టో ఎయిడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. లితానీ రివర్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ. ఇటీవల మనకి న్యూస్లో ఉన్న లితానీ నది అనేది ఏ కంట్రీకి సంబంధించింది. సో ఆప్షన్స్లో మనకి పోలాండ్, డెన్మార్క్, లెబనాన్, ఆస్ట్రేలియా. సో ఆన్సర్ వచ్చేసి మనకి లెబనాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఎందుకంటే ఇటీవల లెబనాన్లోని లితానీ నది దగ్గర ఆల్మోస్ట్ మనకి ఒక గ్రూప్ ఆఫ్ ఫిషెస్ అనేవి, చేపలు అనేవి కొట్టుకు రావడం జరిగాయి. అండ్ దట్టు అవి కంప్లీట్గా పొల్యూట్ అయిపోయి ఉండడం, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ రావడం అనేది అక్కడ ఉన్న పీపుల్ రికగ్నైజ్ చేశారు. సో లితానీ అనేది ఇది వరకు కూడా న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ పొల్యూషన్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. కొన్ని వందల సంఖ్యలో చేపలు కొట్టుకు రావడం, అవి కంప్లీట్గా పొల్యూట్ అయిపోయి ఉండడం, అక్కడ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ అనేది వాళ్ళు రికగ్నైజ్ చేయడం. సో వీటి వల్ల ఈ లితానీ రివర్ అనేది కొంచెం న్యూస్లోకి రావడం జరిగింది. అంటే ఫిషెస్, స్మెల్ ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాకపోయినా ఇటీవల వార్తల్లో నిలిచిన లితానీ అని నది ఏ కంట్రీకి సంబంధించింది అంటే లెబనాన్. లెబనాన్ యొక్క వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్గా దీన్ని రికగ్నైజ్ చేయొచ్చు. అలాగే లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి మనకి బీరట్. సో బీరట్ అనేది మనకి ఆల్మోస్ట్ ఒక 6 months కరెంట్ అఫైర్లో కనిపించింది బికాస్ ఆఫ్ అమోనియం నైట్రేట్. ప్రపంచంలో మనకి జనరల్గా ఈ యాక్సిడెంట్స్ అనేవి చూస్తూ ఉంటాం, ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్. భారతదేశంలో భూపాల్ గ్యాస్ ట్రాజడీ దగ్గర నుంచి వైజాగ్లోని కొన్ని ఏరియాస్లో మనకి ఈ కథనాల్ని ఆల్రెడీ చూసాం. కెమికల్ లీక్స్ కానీ, కెమికల్ మనకి యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి చూసాం. సో దాంట్లోనే బీరాట్లో అమోనియం నైట్రేట్ అనేది, సో దానివల్ల ఒక గ్రేట్ ఎక్స్ప్లోజన్ అనేది కూడా మనం గత లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్లో కూడా రికగ్నైజ్ చేయడం జరిగింది. కాబట్టి లెబనాన్ విషయంలో 2 ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి బీరూట్. సో బీరూట్ ఎక్స్ప్లోజన్ అమోనియం నైట్రేట్ వల్ల జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇటీవల న్యూస్లో ఉండడానికి కారణం వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ లితానీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిపోర్ట్ రిలీజ్డ్ బై UN డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. సో మనకి UN విభాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ఈ కింది వాటిలో ఏ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది అని అడిగారు. ఒకటి గ్లోబల్ కరప్షన్ రిపోర్ట్, రెండోది వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ని UN సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తుంది. అలాగే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP. సో ప్రీవియస్ బిట్లోనే మనం డిస్కస్ చేసాం. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క హెడ్ క్వార్టర్స్ నైరోబీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ కెన్యాలో ఉందని, అది గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అవుట్లుక్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన UN యొక్క డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ రిలీజ్ చేసే రిపోర్ట్ పేరు గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ 2021. యాక్చువల్గా గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరానికి సంబంధించి గ్లోబల్ ఫారెస్ట్ గోల్స్ రిపోర్ట్ 2021 అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ రిలీజ్ చేసింది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the first lady IAS officer of Assam who recently passed away? ఇటీవల మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్, అస్సాంకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కోవిడ్ కారణంగా మరణించడం జరిగింది. సో ఆమె యొక్క పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఫస్ట్ వన్ అన్నా జార్జ్ మల్హోత్రా. సో అన్నా జార్జ్ మల్హోత్రా ఇస్ ద ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా, ఐఏఎస్ విమెన్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి మహిళా ఐఏఎస్ అధికారి ఇండియాలో అన్నా జార్జ్ మల్హోత్రా. నెక్స్ట్ ద ఫస్ట్ విమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా కిరణ్ బేడి. అండ్ నెక్స్ట్ వచ్చేసి Parul Devidas. So Parul Devidas is from that Assam, the first women IAS officer from the Assam area. So that is a Parul Devidas. ఈమె చనిపోవడం జరిగింది డ్యూ టు కోవిడ్. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పరుల్ దేవిదాస్, కిరణ్ బేడి, అన్నా జార్జ్ మల్హోత్రా. ఆల్రెడీ మనకి స్మితా సబర్వాల్ గురించి తెలుసు. ఆవిడ మొట్టమొదటిగా తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్గా వర్క్ చేశారు. దాని తర్వాత తెలంగాణలో చాలా కీలక పదవి బాధ్యతలను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చిన నలుగురు కూడా ద ఫేమస్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్. కానీ వీళ్ళ
ఇద్దరికి ఉన్న మెయిన్ కేటగిరీ ఏంటంటే ఫస్ట్ ఐపీఎస్ విమెన్ ఆఫీసర్ కిరణ్ బేడి, ఫస్ట్ విమెన్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నాజాజ్ మల్హోత్రా, అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు జడ్జిగా వర్క్ చేసిన వ్యక్తి ఫాతిమా బీవి, అండ్ ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ సావిత్రిబా పూలే. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ has launched శ్వాస్ అండ్ ఆరోగ్ లోన్ స్కీమ్స్ ఫర్ ఎంఎస్ఎంఈ? భారతదేశంలోని ఎంఎస్ఎంఈ పరిశ్రమల కోసం ఇటీవల శ్వాస్ అండ్ ఆరోగ్ అనే పథకాన్ని ఎవరు ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ లో సిడ్బి, నబార్డ్ అండ్ ఐడిబిఐ, ఎన్హెచ్బి. సో ఆన్సర్ వచ్చేసి మనకి సిడ్బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. భారతదేశంలోని ఎంఎస్ఎంఈ పరిశ్రమల కోసం శ్వాస్ అండ్ ఆరోగ్ అనే వాటిని స్టార్ట్ చేయడం జరిగింది, లోన్స్ ని. ఈ లోన్స్ ఎందుకు అంటే ఇప్పుడు సెకండ్ కోవిడ్ వేవ్ టైంలో ఎంఎస్ఎంఈలు అభివృద్ధి అవ్వడం కోసం, తిరిగి డెవలప్మెంట్ అవ్వడం కోసం ఈ రెండు స్టార్ట్ చేశారు. దాంట్లోని శ్వాస్ అంటే సిడ్బి అసిస్టెన్సీ. సో సిడ్బి అసిస్టెన్సీ ఫర్ ద హెల్త్ కేర్ ఇన్ ద వార్ ఆఫ్ సెకండ్ కోవిడ్ వేవ్. సో సెకండ్ కోవిడ్ వేవ్ టైంలో సో సిడ్బి ఈజ్ గోయింగ్ టు బి గివ్ అ హెల్త్ అసిస్టెన్సీ. సో ఇందుకోసం అని చెప్పేసి మనకి శ్వాస్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. సిడ్బి అసిస్టెన్సీ ఫర్ ద హెల్త్ కేర్ ఇన్ ద వార్ ఆఫ్ సెకండ్ కోవిడ్ అనేది మనకి శ్వాస్ యొక్క అబ్రివేషన్. సో ఆరోగ్ కూడా రీగ్రోత్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. సో ఎంఎస్ఎంఈస్ రీగ్రోత్ అవ్వడం కోసం ఆరోగ్ అనే లోన్ ని స్టార్ట్ చేసింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ శ్వాస్ అండ్ ఆరోగ్ విచ్ ఈస్ స్టార్టెడ్ బై సిడ్బి, అండ్ సిడ్బి హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ లక్నో. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. 4th May అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? సో మనకి 4th May అనేది ఏ డే అని అడుగుతున్నారు. ఒకటి వరల్డ్ బ్రెయిలీ డే, వరల్డ్ క్యాన్సర్ డే, నేషనల్ సేఫ్టీ డే, ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. సో మనకి ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ ఫైర్ ఫైటర్స్ డే అని ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే 4th May. దీని యొక్క సింబల్ వచ్చేసి మనకి బ్లూ అండ్ రెడ్ కలర్ రిబ్బన్ ని మనకి దీని యొక్క సింబల్ గా యూజ్ చేస్తారు. May 4th అనేది ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. రెడ్ అండ్ బ్లూ కలర్ కలిగిన రిబ్బన్ ని, రెడ్ అండ్ బ్లూ కలర్ రిబ్బన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సింబల్ ఫర్ ద ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇదే డేన సెయింట్ ఫ్లోరియాస్ డే కింద కూడా సెలబ్రేట్ చేస్తారు. May 4th ఈజ్ ఆల్సో ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ సెయింట్ ఫ్లోరియస్ డే. సెయింట్ ఫ్లోరియస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫైర్ ఫైటర్. చాలా మందిని, అనేక వేల మంది యొక్క ప్రాణాలు కాపాడిన ఒక అగ్నిమాపక సిబ్బంది అయినా. సో ఆయన జ్ఞాపకార్థం కూడా May 4th సెయింట్ ఫ్లోరియాస్ డే అనే దాన్ని అండ్ ఇంటర్నేషనల్ ఫైర్ ఫైటర్స్ డే అనే దాన్ని రెండింటిని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ విచ్ కాలేజ్ హ్యాస్ స్టార్టెడ్ a 1 month మెంటల్ హెల్త్ ఛాలెంజ్ ఫర్ స్టూడెంట్స్? సో విద్యార్థుల కోసం, విద్యార్థుల యొక్క మానసిక ఆరోగ్యం కోసం 1 month మెంటల్ హెల్త్ ఛాలెంజ్ ని ఏ సంస్థ ఇక్కడ చేపట్టింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఐఐటి హైదరాబాద్, ద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే. సో ద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే recently collaborated and started mental health challenge for the students for the period of 1 month. So option A is the correct answer, the college of engineering Pune. సో దీన్ని స్టార్ట్ చేసింది. సో జనరల్గా ఇటీవల మనకి ఇలాంటి కోర్స్ కానీ ఇలాంటి మోటివేషన్ కానీ అవసరం. అండ్ ఎక్కువగా మనం ఇప్పుడు కోవిడ్ స్ట్రెస్లో ఉన్నామని చెప్పొచ్చు. అండ్ దట్ టు మనకి స్కూల్స్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు అండ్ కాలేజెస్ సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో ఈ నేపథ్యంలో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని టార్గెట్ చేసి సో వాళ్ళ మెంటల్ హెల్త్ కోసం ద కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణే ఇలాంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అనేది మనకి ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. జనరల్గా పిరమిడ్స్ అన్న మమ్మీస్ అన్న వెంటనే గుర్తొచ్చే కంట్రీ ఈజిప్ట్. సో అలాగే పిరమిడ్ ఆఫ్ గిజా అనేది కూడా మనకి ఎక్కడ ఉందంటే ఈజిప్ట్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే ఇది న్యూస్లో ఉండడానికి కారణం చైనా ఆస్ట్రోనట్. ఇటీవల చైనాకి చెందిన ఒక వ్యోమగామి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి రిటర్న్ వస్తూ సో ఈజిప్ట్లోని కొన్ని పిరమిడ్స్ని పిక్చర్ తీయడం జరిగింది. సో దాంట్లో కొన్ని పిక్చర్స్ని ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేసిన దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఈజిప్ట్ ఏరియా. అలాగే ఈజిప్ట్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి కైరో. సో కైరో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్. అండ్ నెక్స్ట్ ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి రోమ్. అండ్ లెబనాన్ క్యాపిటల్ వచ్చేసి బీరూట్. Next one, recently which country defense advisor has died of COVID-19 in New Delhi? So recent ga Moses Bitus Mulala.
మొసెస్ బిటస్ ముల్లాలా ఈజ్ అ అడ్వైజర్ ఆఫ్ టాంజానియా. టాంజానియా యొక్క డిఫెన్స్ అడ్వైజర్ ఈయన. రీసెంట్ గా కోవిడ్ కారణంగా న్యూఢిల్లీలో చనిపోయారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. క్వశ్చన్ వచ్చేసి మనకి రీసెంట్లీ విచ్ కంట్రీ డిఫెన్స్ అడ్వైజర్ హ్యాస్ డైడ్ ఆఫ్ COVID-19 అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చి టాంజానియా. సో టాంజానియాకి చెందిన పర్సన్ పేరు మొసెస్ బిటస్ ముల్లాలా. సో ఈజ్ అ టాంజానియా డిఫెన్స్ అడ్వైజర్, డిఫెన్స్ సలహాదారు ఈయన. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. IRDAI has directed health insurance to settle and approve cashless COVID-19 treatment claims within how many hours? సో IRDAI రీసెంట్గా ఇన్సూరెన్స్ విభాగానికి, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాలకి ఇండియాలో ఒక ఆర్డర్ని పాస్ చేసింది. సో క్యాష్లెస్ COVID-19 ట్రీట్మెంట్కి సంబంధించి ఎంత టైంలోపు దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని సెటిల్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ని అడిగింది అని చెప్తున్నారు. ఆప్షన్స్లో 2 hours, 24 hours, 5 hours అండ్ 1 hour. ఆన్సర్ వచ్చేసి 60 minutes, దట్ ఈస్ 1 hour. విత్ ఇన్ ద 60 minutesలో COVID-19 చికిత్సకి సంబంధించిన వివాదాలు అంటే క్లెయిమ్స్, యాక్చువల్గా ఇక్కడ వివాదాలు అనలేం మనం. సో ఆ క్యాష్లెస్ ట్రీట్మెంట్కి సంబంధించి ఏవైతే మనకి కస్టమర్స్ క్లెయిమ్ చేస్తారో వాటికి సంబంధించిన అన్ని వాటి గురించి కూడా సొల్యూషన్ని విత్ ఇన్ ద 60 minutesలో అంటే 1 hourలో ఇవ్వాలి అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్కి IRDAI డైరెక్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which municipal corporation has signed a public-private partnership agreement with Vaccine on Wheels? సో వ్యాక్సిన్ ఆన్ వీల్స్ ఏంటంటే జనరల్గా ఇది బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పాలి. మనకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కార్పొరేట్ సంస్థలు కానీ ఇలాంటి వాటికి వెళ్ళి హెల్త్ కేర్ వర్కర్స్ ఈ వ్యాక్సిన్ గురించి అవేర్నెస్ ఇవ్వడం. ఎస్పెషల్లీ ఇది వ్యాక్సిన్ కోసం మాత్రమే ఇలాంటి క్లినిక్స్ లాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి సో అవి దానికోసం మాత్రమే వర్క్ చేస్తాయి. సో అలాంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు రీసెంట్గా వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అని చెప్పేసి. ఇది ఒక పబ్లిక్ అండ్ ప్రైవేట్ కొలాబరేషన్ పార్ట్నర్షిప్. అయితే ఇటీవల ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వ్యాక్సిన్ ఆన్ వీల్స్తో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి హైదరాబాద్. సో హైదరాబాద్ ఈస్ రీసెంట్లీ అగ్రీడ్ విత్ దట్ వ్యాక్సిన్ ఆన్ వీల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో వ్యాక్సిన్ ఆన్ వీల్స్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కోవిడ్ వ్యాక్సిన్ గురించి కూడా చెప్పుకోవాలి రీసెంట్గా. ఎందుకంటే phase 1 తర్వాత phase 2 వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా స్టార్టింగ్లో మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్, ఫైజర్ లాంటి లేకపోతే స్పుత్నిక్ లాంటి వ్యాక్సిన్స్ ఇండియాలో చాలా అవైలబుల్గా ఉండే. బట్ లేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లేక్ ఆఫ్ అవేర్నెస్, కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డౌట్స్ అనేవి దాని మీద ఉండడం వల్ల అటు ఎడ్యుకేటెడ్ కావచ్చు, అన్ఎడ్యుకేటెడ్ కావచ్చు, వ్యాక్సిన్ని అంత త్వరగా తీసుకోలేకపోయారు. అండ్ సెకండ్ థింగ్ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా ఉండడం వల్ల ఈ 2 కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టాయి 2 issues. కానీ ఇజ్రాయెల్, US లాంటి కంట్రీస్ వ్యాక్సిన్ దాని విషయంలో నెంబర్ 1 ప్లేస్లో నిలిచాయి. ఈవెన్ USA phase 1లో వర్స్ట్ సిచ్యువేషన్ ఎదుర్కొంది అండ్ దాని తర్వాత వ్యాక్సిన్ వల్ల సమ్ వాట్ బెటర్ అయిన కంట్రీ అది. అలాగే ఇజ్రాయెల్లో 90% ఆఫ్ పాపులేషన్ ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుని ఉన్నారు అండ్ హెడ్ ఇమ్యూనిటీని కూడా సో వాళ్ళు డెవలప్ చేసుకుని ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ గోయింగ్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ద వరల్డ్. ఇండియా విషయానికి వస్తే ఇండియా ఈస్ ద వన్ ఆఫ్ ద టాప్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ కోవాక్సిన్ని ప్రొడ్యూస్ చేసింది మనమే అయినా వ్యాక్సినేషన్ విషయంలో కానీ, వ్యాక్సినేషన్కి సంబంధించిన అవేర్నెస్లో కానీ ఇండియా కొంచెం వెనకే ఉందని చెప్పొచ్చు. అలాంటి వాటికి అవేర్నెస్ ఇవ్వాలి అండ్ వ్యాక్సిన్ గురించి ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ గురించి అవేర్నెస్ బేసిక్ రూట్స్ నుంచి ఇవ్వడం కోసం వ్యాక్సిన్ ఆన్ వీల్స్ అనే కాన్సెప్ట్ ఇండియాలో డెవలప్ అయింది. ఫస్ట్ ప్రాతిపదిక మీద హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో దీంతో సైన్ చేయడం కూడా జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. నెక్స్ట్ వన్ చూద్దాం. Who won the Best Supporting Actress Award in the 93rd Academy Awards? సో మనకి 93rd అకాడమీ అవార్డ్స్లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అంటే ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్ అడుగుతున్నారు. సో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరు అని ఆప్షన్స్లో మరి మరియా బాక్లోవా అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లెన్ క్లోజ్ అండ్ నెక్స్ట్ అమాండా సైఫ్రిడ్, నెక్స్ట్ వచ్చేసి మనకి యూ జుంగ్ యాన్. సో యూ జుంగ్ యాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. యూ జుంగ్ యాన్ కొరియాకి చెందిన వ్యక్తి. కొరియా కంట్రీ నుంచి ఫస్ట్ పర్సన్ హూ రిసీవ్డ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డుని పొందిన కొరియా నుంచి ఫస్ట్ పర్సన్గా యూ జుంగ్ యాన్ ఒక రికార్డ్ని సృష్టించిందని చెప్పొచ్చు. సో 93rd బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఆఫ్ ఆస్కర్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే కొరియాకి సంబంధించిన యూ జుంగ్ యాన్కి రావడం జరిగింది. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which country has cleared the potential sale of 6 additional P-8I maritime patrol aircraft for India?
ఇక్కడ ఏమని అడుగుతున్నారంటే P8I యుద్ధ విమానాలకి సంబంధించి ఏ కంట్రీ ఆ సేల్స్ అమ్మకాల కోసం పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది, క్లియర్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రష్యా, USA, జపాన్, సౌదీ అరేబియా. సో డైరెక్ట్గా ఆన్సర్ చూద్దాం. P8I అనే యుద్ధ విమానాలని యునైటెడ్ స్టేట్స్ ఇండియాకి అమ్మడం కోసం పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. ఇది వరకు 2019లో ఇండియన్ నేవీకి USA F-18 అనే యుద్ధ విమానాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ టైంలోనే 6 P8I అనే ఎయిర్ క్రాఫ్ట్స్ని కూడా సో అమ్మకం కోసం ఇండియా ఒక ప్రపోజల్ని పెట్టింది కొనుగోలు కోసం. సో దానికి సంబంధించిన ప్రపోజల్ని ఇటీవల USA యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. బోయింగ్ యుద్ధ విమానాలు ప్రపంచంలోనే చాలా ఫేమస్. యుఎస్కి చెందిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్షన్ అని చెప్పొచ్చు. బోయింగ్ వర్షన్లోనే వన్ ఆఫ్ ద టైప్గా P8 అనే ఎయిర్ క్రాఫ్ట్స్ని చెప్తారు యుద్ధ విమానాన్ని. ఇండియన్ నేవీ మొట్టమొదటిగా దీని యొక్క కస్టమర్ కాబట్టి మొట్టమొదటిగా కొంటుంది కాబట్టి ప్రపంచంలో దీనిని P8I ఎయిర్ క్రాఫ్ట్స్గా పిలుస్తున్నారు. సో దట్ ఈస్ అ న్యూస్ ఆఫ్ P8I ఎయిర్ క్రాఫ్ట్స్ విచ్ ఈస్ బిట్వీన్ దట్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ USA. అమ్మేది USA అండ్ కొనుగోలు చేసేది ఇండియా. సో ఆప్షన్ C ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.